ఎట్లయితే గట్లా ఎంబడే ఉండో ఎనకరావోయినా ఎంటరావోయి నీ మీద మనసింది వరసైతే కలిసింది ఇది చిందకోయి పిల్లగా మనసిందకోయి నా ఉమ్మాము కోపమోడే చేరుపోతూ పిరికోడే అక్కక్కో 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 కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కున్న కంట చూడే మమ్ము జంట చెయ్యే అయిలేని మల్లన్న ఆశతో మొక్కున్నా అన్ని కలిసి తొప్ప చూపరాదే పర్వతల మల్లన్న పప్పతి పడుతున్న మర్వబోకే మమ్ము గలపరాదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము షామిని వ్లాగ్స్. ఈరోజు అయితే మా చెల్లిది అయితే బర్త్డే అనమాట. బర్త్డే వీడియో అయితే షార్ట్ అయితే పెట్టిన కానీ ఫుల్ పెట్టుడు అయితే కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. అనుకోకుండా అన్ని సర్ప్రైజే అవుతున్నాయి అనమాట. నేను చెప్పిన కదా మా చెల్లి వచ్చి నాకు అన్ని సర్ప్రైజ్ అవుతున్నాయి, అది చెప్పకుండా చేయకుండా అయితే వచ్చింది. ఇంక వచ్చిన రోజు అయితే ఇంకా భవానీ అయితే ఇక్కడ బర్త్డే చేసుకుందామని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎప్పుడో ఫిక్స్ అయిందనమాట, కానీ ఇప్పుడైతే వచ్చేసింది. కానీ అదైతే ఎప్పుడో ఫిక్స్ అయింది కాబట్టి మాకైతే తెలియదు. ఇంక ఈరోజు అయితే మమ్మీ అయితే తొందరగా అయితే పనికి పోయి ఇచ్చింది. ఇంకా బిర్యానీ అయితే చూశాను, నువ్వు చేస్తే బాగుంటుంది అంటే నేను అమ్మ అయితే కిలోన్నర చికెన్ అయితే తెచ్చింది. ఇంకా బియ్యం అయితే బాస్మతి బియ్యం కాదు, అమ్మోళ్ళు ఇంట్లో ఏది ఇచ్చిన బాస్మతి బియ్యం అను నిమ్మకాయలు పెరుగు అవన్నీ ఇంట్లో ఉన్నాయి తేపు అంటే ఏం వద్దులే ఇంకేడై చేయాలంటే ఇంకా చెల్లెపోయి చికెన్ ఇట్లా అన్నీ తీసుకొస్తే అయితే ఇంకా బిర్యానీ అయితే చేసిన. బిర్యానీ చేసి ఇంటికి పోయి నేనైతే ఇంకేం టేస్ట్ అయితే చేయలేదనమాట. ఇంటికి పోయి ఆ రోజు ఉంది కాబట్టి దీపం పెట్టుకొని మళ్ళీ అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చిన అనమాట. నేను దమ్కి అయితే పెట్టిపోయినా, నేను వచ్చేకల్లా దమ్ అయితే అయిపోయింది, దమ్ బిర్యానీ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళొక్కసారి హ్యాపీ బర్త్డే భవానీ. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఎన్నో చేసుకోవాలా. అమ్మోళ్ళ ఇంటికాడ బర్త్డే చేసుకోవటం అయితే దానికైతే చిన్న పిల్లలకి కనిపిస్తుంది అనమాట. ఈరోజు పెళ్ళే 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల తర్వాత అయితే ఏడైతే బర్త్డే అయితే చేసుకుంటుంది. అందుకే ఈరోజు ఇక్కడ చిన్నపిల్ల అయిపోయింది. చూడండి కేక్ ముందు ఎట్లా కూర్చుందో, సుధా పూస కూర్చున్నట్టు. అమ్మ అయితే థమ్స్అప్ పోయటానికి అన్ని ఇస్తరాకులు తెచ్చిరు, బూందీ తెచ్చిరు, అన్ని తెచ్చిరు, కానీ థమ్స్అప్ దాటానికి అయితే గ్లాసులు తీయలేదు. ఇంకా పైన ఉన్న గ్లాసులన్నీ అయితే తీసి టబ్బులు అయితే వేసింది అనమాట. ఇంకా ఈ కడిగి టబ్బులో అయితే పెట్టింది మళ్ళీ సదరకుండా. అయితే మా చెల్లె బర్త్డే అయితే సూపర్గా అయింది. మేము అసలు అనుకోలేదు బర్త్డే అంత చేస్తామని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా భవానీతో పాటు పిల్లలు కూడా మస్తు హ్యాపీ అవుతారు అనమాట ఈరోజు. నా ప్రాణమా సుస్వాగతం నీ దేశమా ఈ జీవితం అనురాగమా అభినందనం. ఇంకా స్ప్రే బాటిల్ అయితే తెచ్చైతే దాచిపెట్టారు. నేనైతే సప్పని తీసుకున్న, చేతిలో పట్టుకున్నా. ఎందుకంటే అమ్మ చేతిలో పోయిందంటే అమ్మ తీసి అయితే దాచిపెట్టిద్ది, కొట్టనీదనమాట. ఇంకా అమ్మ ఎంత తీసి దాచిపెట్టిద్దో అమ్మకే ఎక్కువ పడదు అనమాట. ఎందుకంటే అమ్మ ఆడ కేకుని కాపాడుతుంది. కేక్ మీద కొంచెం పడకుండా భవానీ అని అమ్మ కేక్ కాడ మేనేజ్ చేస్తారు అనమాట. నేనైతే కొట్టుడు పని మీదనే ఉన్నా, మొత్తం అయితే స్ప్రే అయితే కొట్టేసిన. ఇంకా మేము హోలీ చేసుకోలే కదా ఈసారి, అందుకోసమైతే ఇంకా స్ప్రేతో హోలీ చేసిన. హోలీ చేసుకునే ఓపిక కూడా లేదు పొద్దుగాల నుంచి. ఇంకా ఓపిక లేనందుకు మళ్ళీ అమ్మ బిర్యానీ పని పెట్టింది. ఇంకా అడిగింది కదా, అది కూడా మన కాడ పొద్దాకు ఉండదు కదా, సరే చేసి పెడితే దానికి కూడా ఫీల్ అనేది ఉంటుంది అనేసి అయితే నేను ఇంకా బిర్యానీ అయితే చేసిన. ఇక్కడ చూడండి వీళ్ళు పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకురు. ఎంత మర్యాద దాచిపెట్టుకుంటా అంత మర్యాద దాచిపెట్టుకురు. పూలు పెట్టుకో అంటే రేపు ఊరికి పోతా కదా, రేపు పోయేటప్పుడు పెట్టుకుంటా, ఇప్పుడే ఎందుకులే అంటుంది. బర్త్డే రోజు పని వాళ్ళ అమ్మ తెచ్చింది, పెట్టుకోవటానికే కదా, ముందు పెట్టుకో అంటే ఇంక అప్పుడైతే పెట్టుకుందనమాట. అయితే కట్ చేసుడు అయిపోయింది. కేక్ అయితే తిన్నాం, దబ్బా తిన్నాం. వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, అమ్మ వెళ్ళిపోవాలా, శ్రీలత వెళ్ళిపోవాలా, వీళ్ళు 8 గంటలకల్లా వెళ్ళిపోవాలా. కానీ ఇంకా ఆ రోజు ఇంకా ½ అన్ అవర్ ఎక్కువ అయితే ఇద్దరు టైం చెప్పుకొని అయితే ఉన్నారు. అక్కడే ఉన్నాయి, తొందరగా అంటారు. ఇంకా అమ్మ ఆరాటానికి మేము కూడా అందరం అయితే మా పిన్ని వాళ్ళ పిల్లగాళ్ళు వీళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా అందరం అయితే దబదబా కేక్ అయితే తిన్నాం, కొంచెం సేపు అట్లా కూర్చున్నాం. ఏమంటే ఇంక ఇస్తరాకులు వేసి అందరికైతే నేనైతే అన్నాలు అయితే పెట్టినా, అందరినీ కూర్చోబెట్టిన. ఇంకా లాస్ట్కి నేను భవానీ అయితే తిన్నాం అనమాట. భవానీ నేను ఇద్దరు లాస్ట్కి అయితే పెట్టినాం. నేనైతే బిర్యానీలోకి రైతా చేసిన. ఇంకా మొత్తం క్లారిటీ తీసేంత వీడియో అయితే అంత టైం అయితే లేదు. వీడియో తీసే ఇంక ఇదే కొంచెం శీలత తీసిన అనమాట. అది కొంచెం అప్పుడు కొంచెం తీసినాం. టైం అయితే ఇంకా 9 అయితే అయ్యింది. ఇంకా పిల్లగాళ్ళు అయితే ఆడుకుంటారు, అమ్మోళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా బయట లైట్ లేదు, ఇంకా ఆ చీకట్లోనే కూర్చున్నాం. చీకట్లో కూర్చున్నా సలడగాలి కావాలనేసి అయితే మేము అందరం అయితే ఇంకా ఆ చీకట్లోనే కూర్చున్నాం అనమాట. ఇంకా అమ్మ అయితే పోయింది, కానీ శ్రీలత అయితే బాక్స్ అయితే కట్టుకుంటుంది. బాక్స్ కట్టి ఇంకా రెడీ అవుతుంది. అమ్మ ఏమో తొందర తినేసి అయితే దెబ్బ వెళ్ళిపోయింది. అది బాక్స్ తిని మళ్ళీ కొంచెం బాక్స్ కట్టుకొని మళ్ళీ అక్కడ డ్యూటీ వల్ల ఒక అన్న ఉన్నంటే ఎవరు ఆయనకి సూపర్వైజర్కి అయితే కొంచెం అయితే తీసుకుపోయింది బాగుందనేసి. మేము బూందీ అప్పుడు తినలేదనమాట, ఎందుకంటే బూందీ తింటే వీళ్ళందరూ అన్నం తినరు అనేసి అయితే మేము బూందీ అయితే తినలేదు. ఇంకా నేను థమ్స్అప్ కూడా అందరికైతే ఇంక ఇప్పుడే పోతున్నా. ఇంకా అమ్మ అయితే థమ్స్అప్ని మర్చిపోయింది, ఓన్లీ గింత తిన్నది ఇంక వెళ్ళిపోయింది.
నైట్ అయితే ఇంకా టెన్షన్గా కంగారుగా అయితే వెళ్ళిపోయింది. ఇంకా పొద్దున వచ్చాక అలా జ్వరం పట్టుకొని వచ్చిందనమాట అమ్మ, ఫుల్ జ్వరము. ఇంకా రోజంతా ఏడే ఉంచినాం, ఇంటి దగ్గరనే ఉంచిన, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, జ్వరం అని అన్నదనమాట. ఇంకా సాయంత్రం దాకా కూడా నడిచే ఓపిక లేదు, రానంటే ఇంకా నేను భవాని అయితే పట్టుకొని అయితే హాస్పిటల్కి అయితే తీసుకుపోయినాం. చూడండి, అమ్మకైతే అసలు కూర్చునే ఓపిక లేదు, నిలబడే ఓపిక లేదు, ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది. సూదులేసే అక్క అయితే అక్క సూదులు ఎత్తుందో, మనిషికి ఎత్తుందో అర్థం కావట్లేదు, సూదులు ఎత్తుంది కానీ మనిషికి ఎత్తుందో అర్థం కావట్లేదు, దీనికి ఎత్తుందో అర్థం కావట్లేదు. ఆమె పొడుచుడికైతే నేనైతే సప్పుడు చేయకుండా లేచొద్దును, ఆ సూదులు వద్దురా ఏమొద్దురా అని అట్లా పొడుతుంది. అమ్మ మొండి కాబట్టి అమ్మ అయితే సప్పుడు చేయకుండా కూర్చుంది. ఏమన్నా పొడుతుందా, ఇగో ఇవి ఇంజక్షన్లు అన్నీ వేసింది అనమాట. ఓ బాటిల్ ఎక్కించింది, ఆ బాటిల్లో ఒక 2 సూదులు ఎక్కించింది, మళ్ళీ నరానికి ఒకటి ఎక్కించింది, మళ్ళీ తొంటికి ఒకటి వేసింది, మళ్ళీ ఇంకో బాటిల్ పెట్టింది, దాంట్లో ఇంకో సూది వేసింది, మళ్ళీ ఇంకో తొంటికి వేసింది. ఇంకేసుడు పని మీదనే ఉందనమాట. ఎందుకంటే ఆమెకు టైం అయిపోతుంది. ఇంకేందంటే కరెంట్ లేదు, కరెంట్ లేకపోయేకల్లా ఇంకేం ఆర్భాటం ఎక్కువ అయిపోతుంది. కానీ ఆమెకు వీడియో నేను తీస్తున్నాను తెలియదు, ఎందుకంటే టార్చ్ చేసి వీడియో తీసిన కదా, నేను టార్చ్ చేసి పెట్టిన అనుకుంది. అమ్మ వీడియో తీస్తే దమ్మన బాధ వెనక్కి పంపిస్తారు, మీరు వీడియో తీసుకోవడానికి వచ్చారా, హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చిరా అని. అమ్మకైతే బాటిల్ ఎక్కుతున్నాయి, పిల్లలైతే ఇంటి దగ్గరనే ఉన్నారు. రామ్ అయితే వచ్చిండు, ఆయన రాగానే ఆయన కాడ వదిలిపెట్టి నేను చెల్లి అయితే పోయినాం అనమాట. ఎందుకంటే ఒకళ్ళ పోవచ్చు కానీ అమ్మకైతే కొంచెం ఓపిక లేదు, మళ్ళీ అమ్మకాడ ఒకళ్ళు కూర్చునే వాళ్ళు కావాలి కదా, ఇద్దరం పోతే ఎట్లా అనేసి ఇంకా అదైతే డ్యూటీకి వెళ్ళింది, శ్రీలత డ్యూటీకి వెళ్ళింది. ఇంకా ఆ రోజే చూడండి రామ్ అయితే లేట్గా అయితే వచ్చిండు. ఇంకా ఆయన రాగానే పిల్లగాని వదిలిపెట్టి ఇంకా మేమైతే వెళ్ళి వచ్చినాం అనమాట. రోగం పుణ్యానికి వస్తే డబ్బులు పుణ్యానికి వస్తాయి అంటారు కదా, అవి వచ్చిందేమో కానీ నిమ్మలంగా 1500 అయితే అయిపోయినాయి. రప్ప సూదులు పొడిచారు, కొద్దిసేపు బండబెట్టి రింగి అన్నీ ఎక్కిచ్చారు, మందులు ఇచ్చారు. మందులు అయితే చాలా అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఒకటి పరిగడుపుని వేసుకునేది, ఒకటి మార్నింగ్, ఒకటి సాయంత్రం, ఒకటి పొద్దున సాయంత్రం, ఒకటి పరిగడుపుని వేసుకునే మాత్రమే, అంతకు మించి ఎక్కువ టాబ్లెట్లు అయితే వేయలేదు. ఎందుకంటే పని చేసి బాడీ అంతా అలిచిపోయింది కదా, అందుకోసం అయితే ఎక్కువ వేయలేదు. ఇంకా బాటిల్స్ అయితే 2 ఎక్కినాయి, ఇంజక్షన్లు కూడా అన్నీ అయిపోయినాయి. ఇంటికి పోయినాకైతే ఆ టాబ్లెట్లు ఏమని అయితే చెప్పిండు. ఇంకెట్లా వేయాలనేసి అయితే డాక్టర్ని అడిగి వచ్చిన. ఇంకేమో చెప్తే ముందు వెనక చెప్తుందేమో అనేసి, ఎంత ఆరాటం మీద ఉందంటే అంత ఆరాటం మీద ఉంది. చూడండి, ఆమె పీకి ముందు ఈ సూది పీకట్లేదు, ముందు డబ్బా కాడిపోతుంది. ఇంకా అమ్మే పీక్కుంది, ఎందుకంటే అమ్మకు తెలుసు కదా, హాస్పిటల్నే కదా అమ్మ కూడా పనిచేసేది, అందుకోసమైతే ఇంకా అమ్మే నిమ్మలంగా పీక్కుంది అనమాట. కానీ అమ్మకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది జ్వరం, వచ్చిందంటే ఇంక ఇదే తిప్పాలన్నమాట. ఇంకా రామ్కంతే అమ్మకంతే, వీళ్ళిద్దరు చేస్తారు ఒకసారి అడ్డం పడతారు, కానీ అమ్మకు లేచే ఓపిక కూడా లేదు. ఇంకా చేయనే చూసుకుంటుంది, ఆమె కూర్చుడికి నిమ్మలంగా కూర్చు అనేసి. అమ్మ పండుకుందనేసి నేనైతే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకురానికైతే పోయినా, బాటిల్ కొబ్బరి నీళ్ళు తీసుకొని వచ్చిన అనమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా తినేంత ఏమైతే లేదు, ఎక్కినంత విలువ కదా కొబ్బరి నీళ్ళు, అందుకే ఇంకా బాటిల్ అయితే కొట్టించుకొచ్చిన.